యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును అని దేవుడు సెలవిస్తున్నారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని దేవుని వాక్యం సెలవిస్తుంది. నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు యేసుక్రీస్తుగా శరీరధారిగా ఈ లోకానికి దిగి వచ్చాడు కనుక నేడు నీవు ఇక ఆలస్యము చేయక యేసుని సొంత రక్షకునిగా అంగీకరించుము. ఆయన నిన్ను రక్షించి నిత్య జీవమునకు నడిపిస్తాడు. దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నా పాపము కోసము ఆయన చనిపోయాడు. తద్వారా ఆయనను ఇష్టపడి దేవునిగా రక్షకునిగా అంగీకరించిన ప్రతి వారిని ఆయనతో నిత్యము జీవించుటకు అవకాశం ఇస్తున్నాడు. నీకు బదులుగా ఆయన గాయాలు పొంది నీ బ్రతుకులు మార్చి ఆయన దరి చేర్చడమే ఈ ప్రక్రియ. నీవు ఈ భూమిలో చనిపోయినను ఆ నిత్య రాజ్యములో తనతో యుగాయుగ కాలము జీవించున్నది. నిన్ను ఈ చీకటి జీవితం నుంచి విడిపించి నిత్య రాజ్యం అనే ఆ వెలుగులోనికి నడిపించినది తనకు నీపై ఉన్న ఎనలేని ప్రేమ అనే కారణం. నిన్ను తన కొరకు ఎన్నుకొన్న యేసయ్య ఎంత మంచి దేవుడో ఆలోచించు. నీ రక్షణ కొరకు రక్తమిచ్చి ఆ రక్తములో కడగబడి నీకు రక్షణ కొరకు ధన్యత దేవుడిస్తున్నాడు. రక్షణ పొందుకో. ఇదే ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని చేజార్చుకోకు కనుక ఇదే మంచి సమయం కనుక దేవుడు నీ కొరకు చేసిన ఆ త్యాగాన్ని నీవు గుర్తెరిగి ఆయనను నీవు అంగీకరించి ఆయన రక్తము ద్వారా కడగబడి ఆయన ప్రియ కుమార్తెగా కుమారుడుగా స్వీకరించబడి ఆ యొక్క నిత్య రాజ్యమునికి వారసుడుగా నీవును పొందుకో. యేసు పునరుద్ధానమును జీవమునై పరిశుద్ధ ఆత్మతో నీతోనే సంచరిస్తున్నాడని గ్రహించు. నీ యొక్క ప్రతి పనిలోనూ దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.